guys, welcome to Tingura Stories. Please like, share, subscribe. అనగనగా ఒక ఊరిలో గీత అనే పాప ఉండేది. వాళ్ళమ్మ మొక్కలకు నీళ్లు పోయవని, ఏ పని చేయవని తిడుతూ ఉండేది. దానికి గీత వర్షంలో తడుస్తూ బాధపడుతూ ఉండేది. గీత బాధపడటం చూసి దేవుడు ప్రత్యక్షమై నువ్వెందుకంత బాధపడుతున్నావు అని అడుగుతాడు. సరే, నువ్వెప్పుడూ హ్యాపీగా ఉండడానికి నేను ఒక వరం ఇస్తాను. నువ్వు ఎవరినైనా చూసి టింగుబుర్రా అనగానే వాళ్ళ కోరిక నెరవేరుతుంది. అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు, నీవు హ్యాపీగా ఉంటావని చెప్పి మాయమవుతావు. ఒకసారి గీత పార్కులో ఆడుకుంటూ ఉండగా ఒక కప్ప బాధగా కనిపిస్తుంది. ఎందుకు బాధపడుతున్నావు అని అడిగితే ఆ కప్ప అందరూ నన్ను భయపడుతున్నారు అంటుంది. అలాగా, సరే, టింగుబుర్ర కప్ప అనగానే కప్ప భయంకరంగా తయారవుతుంది. అలాగే ఒక పిల్లి కూడా అక్కడే బాధగా కనిపిస్తుంది. సరే, దీన్ని కూడా హ్యాపీగా చేద్దామని టింగుబుర్ర ఎగిరే పిల్లి అనగానే ఆ పిల్లి ఎగిరే పిల్లిగా మారిపోతుంది. దానికి ఆ పిల్లి చాలా సంతోషిస్తుంది. తర్వాత అలా నడుస్తూ వెళ్తుంటే అడవిలో ఒక పువ్వు గీతను చూసి నవ్వుతుంది. గీతకి కోపం వచ్చింది. ఎందుకు ఈ పువ్వు ఇలా నవ్వుతుంది అని చెప్పి టింగుబుర్ర పువ్వు ఎడారిలో పడు అనగానే ఆ పువ్వు ఎడారిలో వెళ్ళి పడుతుంది. అలాగే తరువాత దారిలో వెళ్ళేటప్పుడు ఒక చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు కూడా గీతను చూసి నవ్వుతుంది. అప్పుడు గీతకి మరింత కోపం వచ్చి, ఈ చెట్టు నన్ను చూసి నవ్వుతావా అని టింగుబుర్ర చెట్టు ఎండిపోయి ఎడారిలో పడు అనగానే ఆ చెట్టు ఎడారిలో పడుతుంది. అందరినీ అలానే చేస్తూ వెళ్ళి ఆఖరికి తన మొహాన్ని ఒకసారి అద్దంలో చూసుకుంటుండగా చేతుకున్న మరకలు కనబడ్డాయి. ఏంటివి అని చూసుకొని అలవాటులో పొరపాటుగా టింగుబుర్ర చిచ్చి అనుకుంటుంది. అలా అనగానే తన అందం పోయి వికారంగా తయారవుతుంది. దానికి తను బాధపడుతూ, దేవుడా, నేను అనవసరంగా ఈ వరాన్ని దుర్వినియోగం చేశాను, క్షమించు అనగానే దేవుడు ప్రత్యక్షమై నీ తప్పు తెలుసుకున్నావు అని చెప్పి గీతను ముందులాగానే